నమస్తే, వెల్కమ్ టు లియో. విశ్వక్సేన్ చాలా త్వరితగతిన మంచి స్టార్డమ్ తెచ్చుకున్న హీరో అని చెప్పుకోవాలి. అయితే తన గుర్తింపు తానే తెచ్చుకోవాలి, మనల్ని మనమే పైకి లేపుకోవాలి అంటున్నటువంటి విశ్వక్సేన్ ఇప్పుడు కాస్త తగ్గాడా? మొత్తానికి ఇప్పటి నుంచి అసభ్యత్వాలు నా యొక్క సినిమాలో ఉండవు అని చెప్పి మాట్లాడుతున్నాడంటే ఏం తప్పు తెలుసుకున్నాడు? దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, విశ్వక్సేన్ గతంలో మనం చూసుకుంటే ఫలక్నామా దాస్ కావచ్చు, ఇలా ఎన్నో మంచి సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. సినిమాల కన్నా ఎక్కువ ప్రమోషన్స్ కూడా చేస్తూ ప్రాంకులు చేసుకుంటూ వచ్చాడు. సో తను కూడా త్వరగా రావాలి అంటే మనకు ఖచ్చితంగా కొంచెం ప్రమోషన్స్ కానీ ఇవి చేస్తేనే కానీ అవ్వదన్నట్టుగా తన స్టైల్లో తను చాలా వెరైటీగా అప్పటికప్పుడు స్పాట్లో ఏది తనకు అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్తూనే గతంలో ఒక ప్రముఖ మీడియా ఛానల్లోకి వెళ్ళడం కావచ్చు, అక్కడేదో స్వీట్లు పంచుతూ తను పేరు తెచ్చుకోవడం మనం చూసాం. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి సినిమా ఏదైతే ఉందో లైలా సినిమాకి సంబంధించి ఆ ప్రమోషన్స్ కావచ్చు, లేదా పృథ్వీ మాట్లాడిన మాటలు కావచ్చు, లేదా సినిమాలో కంటెంట్ లేకపోవడం కావచ్చు, ఏమో తెలియదు కానీ నేను తప్పు తెలుసుకున్నాను, ఇకపై నా సినిమాలో ఇవి ఉండవు అన్నట్టు మాట్లాడుతుంది. మొత్తానికి ఏవి ఉండవు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఆయన అసభ్యత గురించి మాట్లాడాడు. లైలా సినిమా మొత్తం కూడా ఒక అసభ్యత ఎక్కువగా ఉంది అనేది. అంటే అశ్లీలత ఉంటే చాలామంది ఏమంటారంటే అశ్లీలత ఉంటే వీడియోలు చూసేస్తారని వీడియోలు పెడుతూ ఉంటారు, తమ్నేల్స్ అలా పెడుతూ ఉంటారు. మరి సినిమాకి ఎందుకు జనం రాలేదు? సినిమాలో కంటెంట్ లేదు. అసలు అశ్లీలత అసభ్యత కాదు, ముందు కంటెంట్ సరిగా లేకపోవడం వల్ల, ఆ సినిమా పిక్చరైజేషన్ సరిగా లేకపోవడం వల్ల జరిగింది. కానీ విశ్వక్సేన్ అనుకుంటున్నట్టుగా కాదు. ఇంకొకటి ఏంటంటే విశ్వక్సేన్ మాటలు మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక సామెత ఉంది, క్షౌరం అయితే కానీ వివరం కాదని. అట్లాగే ఉంది ఇది. సినిమాకి డబ్బులు రాలేదు, ఏవి రాలేదు అసలు వాళ్ళకి సినిమాకి చెప్పాలంటే. ఫినాయిల్ ఖర్చులు కూడా రాలేనట్టుగా ఆ సినిమాకి డబ్బులు అట్లా వచ్చినాయి. కానీ ఏదైతే పృథ్వీ 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యల వల్లనే మా సినిమా మొత్తం పూర్తి కలెక్షన్స్ దొబ్బాయని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారని చెప్పేసి కూడా కొంత వార్తలు వచ్చాయి. సో నిజంగా ఇది పృథ్వీ గారు చేసిన కామెంట్స్కి అని చెప్పేసి అనుకోవాలా, లేదా సినిమాలో కంటెంట్ లేకపోతే ఇలా జరిగింది అనుకోవాలి? పృథ్వీ కామెంట్లకి దీనికి సంబంధం లేదండి. విశ్వక్సేన్ స్టార్టింగ్లో ప్రెస్ మీట్ పెట్టి అసలు భయపడిపోయినట్టుగా అన్నారు. వాళ్ళకి అర్థమైపోయింది, ముందే అర్థమైపోయింది సినిమాలో కంటెంట్ లేదనేది. దాన్ని ఒకరి మీద నెట్టేస్తే అది తప్పు కదా. అది సినిమాలో కంటెంట్ ఉంటే ఎంత ఉన్నా దాన్ని ఎవరు దాన్ని ఏం చేయలేరు. కంటెంట్ లేకపోవడం అనేది ఇప్పుడు అసలు ఆయన అన్న మాటలో నిన్న వచ్చిన స్టేట్మెంట్లు ఏంటి అర్థం? అసభ్యత అశ్లీలత లేకుండా చూసుకుంటా అన్నాడు. కానీ పృథ్వీ మాటలు ఎక్కడ లేదుగా. కాబట్టి పృథ్వీ కంటెంట్ అయిపోయింది, అక్కడితో అయిపోయింది. ఆ రోజుతో పృథ్వీ చాప్టర్ అయిపోయింది. సినిమాలో కంటెంట్ లేదు. కాకపోతే ఏంటంటే మీ అసభ్యత అశ్లీలత ఎక్కువ ఉంది, అందువల్ల నేను దాని నుంచి మేలుకున్నాను, నేను ఇక ముందు అలాంటివి చేయను అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఏదేమైనా కానీ మళ్ళీ వార్తల్లోకి ఎక్కడం ఆయన ఈ సినిమా ద్వారా మళ్ళీ లైలా అసలు ఆ డిజాస్టర్ అవ్వడం. కానీ ఈ సంవత్సరంలో పెద్ద డిజాస్టర్ ఏదంటే లైలా పేరే చెప్పాల్సి వస్తుంది. ఇప్పటికి కొత్త సంవత్సరం నుంచి వచ్చిన 2 నెలల కాలంలో కూడా ఇంత రికార్డు కలెక్షన్స్ అంటాం కదా, ఫస్ట్ డే సెకండ్ డే కలెక్షన్ రికార్డ్స్ అంటాం కదా, ఈ పూర్ రికార్డ్స్ కలెక్షన్ పెట్టుకుంటే ఇప్పుడు లైలాకే అవకాశం ఉంది. అదే మరికొంతమంది ఏమంటున్నారంటే ఏదైతే 30 years ఇండస్ట్రీ పృథ్వీ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్లే ఆ కలెక్షన్స్ అయినా వచ్చాయి, ఆ డబ్బులైనా వచ్చాయని చెప్పి మరికొంతమంది అయితే అంటున్నారు. సో నిజంగా విశ్వక్సేన్ తన తప్పు తెలుసుకొని పృథ్వీరాజ్ చేసినటువంటి యొక్క తప్పు కాదు, సినిమాలో కంటెంట్ లేకపోవడం వల్ల, అదిగాక సినిమాలో అసభ్యకరమైనటువంటి ఒక సన్నివేశాలు కావచ్చు, లేదా బూతులు కావచ్చు, ఇవి ఉండడం వల్లే సినిమా కొంచెం ఇబ్బంది పడిందని చెప్పేసి గ్రహించడానికి చెప్పేసి అంటే ఉంటారు. అసలు బూతుల వల్ల సినిమా ఆడలేదని కాదండి. సినిమా కంటెంట్ జనాలు నచ్చితే బూత్ ఉన్నా చూస్తారు. ఇప్పుడు అట్లా అనుకుంటే మనకి జమ్మలగిడి బొమ్మ తీసుకుంటే ఎన్ని బూత్ డైలాగులు ఉంటాయి. చిరంజీవి గారి అల్లుడా మజాకా సినిమా తీసుకుంటే అత్తగారు అల్లుళ్ళకి మధ్యలో సన్నివేశాలు కానీ అప్పట్లో దాని మీద విమర్శలు కూడా వచ్చినాయి. అంటే బూత్ ఉన్నా చూస్తారు. అట్లా కాకుండా ఇది ఏంటంటే కంటెంట్ సరిగా లేకపోవటం. మంచి పాయింట్ ఎత్తుకున్నాడు ఆయన. ఇప్పుడు మనకి మేకప్ల మీద వాటి మీద పెట్టుకొని అది నిజంగా చెప్పాలంటే కరెంట్ అంశమే అది. దాన్ని చిత్రీకరణ సమయం స్క్రీన్ ప్లే పరంగా చిత్రీకరణ పరంగా లోపాలే ఉన్నాయి దాంట్లో. అది కనెక్ట్ అయ్యేలాగా చేయలేకపోయారు. అది డైరెక్టర్ ఫెయిల్యూర్ అని చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ యాక్టర్గా నేను విశ్వక్సేన్ ఫెయిల్యూర్ అని అనుకోవట్లా. ఆ సినిమాని జనానికి నచ్చేలాగా చెప్పకపోవటమే పెద్ద లోపం. అందువల్లే లైలా అనేది ఏందో మరి మేడం సినిమా, మరి చిత్రం బళ్ళారి చిత్రంలో బూత్ లేదా? మీరు చిత్రం బళ్ళారి నరేష్ సన్నివేశాలు కానీ, బ్రహ్మానందం సన్నివేశాలు కానీ అద్భుతమైన సన్నివేశాలు ఉంటాయి, నవ్వు వచ్చింది అందరికీ. మేడం సినిమా బ్రహ్మాండంగా ఆకట్టుకుంది. భామనే సత్య భామనే, దాంట్లో కూడా బూత్ ఉంటుంది. మరి బూత్ లేకుండా ఆ సినిమాలు ఏమి లేవు కదా. కాకపోతే
ఈ కారణం మీద ఇప్పుడు దీంట్లో అసభ్యత అశ్లీలతో ఈ సినిమా ఫెయిల్ అయింది, నేను ఇక ముందు అలాంటి సినిమాలు చేయను అని చెప్పడంలో అర్థం లేదు చెప్పాలంటే. కాకపోతే గతంలో మీరు అన్నట్టుగా బూత్ ఉన్నా సరే దాని పాలు చాలా తక్కువ ఉండే, కానీ ఈ మధ్యకాలంలో బూత్ పాలు ఎక్కువైతూ వస్తున్నాయి. సో అదిగాక ఫ్యామిలీతో సహా సినిమాలు చూసేటువంటి సినిమాలు కూడా సంఖ్య కూడా తగ్గింది. నిజంగా విశ్వక్సేన్ గ్రహించినట్టు మిగతా అందరూ డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు వీటి మీద దృష్టి పెట్టడం మంచిదేనా అంటే ఏమంటారు? అసలు విశ్వక్సేన్ నిన్న ఇచ్చే స్టేట్మెంట్ కూడా అర్థం లేదని చెప్తాను నేను. ఇప్పుడు ఆయన సినిమాలో గతంలో హిట్లు వచ్చినాయి, కొన్ని సినిమాలు ఫలక్నామా దోశ కానీ ఆ తర్వాత కొన్ని సినిమాలు వచ్చినాయి, కానీ లాస్ట్కి వచ్చరికి వరుస పెట్టి పైగా నిర్మాతగా మారటం, ఆ ప్రయోగాలు చేయడం అనేది తగ్గించుకుని డబ్బులు వచ్చే సినిమా తీయాలండి ఎవరైనా. అంతేగాని ఆ బూత్ ఉందా ఇంకోటి ఉందా కాదు, డబ్బులు వచ్చేలాగా ఏం చేస్తే డబ్బులు వస్తాయి, ఎలా చేస్తే డబ్బులు వస్తాయి అనే యాంగిల్లో కోణంలో ఆలోచించి సినిమాలు చేస్తే సక్సెస్ అవుతారు. లేకపోతే ఉన్న డబ్బులు సంపాదించిన డబ్బులు, లేకపోతే తాతలు తండ్రులు సంపాదించిన డబ్బులని ఎత్తుకొచ్చి అమ్ముకుని బెకార్లు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎవరైనా అదే చేయాలి. అయితే విశ్వక్సేన్ నిన్న అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దీని తర్వాత రాబోతున్నటువంటి సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, ఫ్యూచర్ సినిమాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు? ఇవాళ ఆయన స్టేట్మెంట్ దాని మీద నిలబడాలి కదండి. ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం ఈజీనే, కానీ అది వాళ్ళ చేతుల్లో ఏం ఉండదు. ఇప్పుడు ఈ సినిమాకి ఏంటంటే డైరెక్టర్ చేతుల్లో సినిమా ఉంటుంది, ఆ చెప్పిన కథను బట్టి వెళ్తూ ఉంటారు. అంతేకాని కావాలని ఎవరో బూత్ సినిమాలు తీయరు, కావాలని ఎవరో ఇది చేయరు. కాకపోతే సినిమా నచ్చేలాగా చెప్పకపోవడం ఫెయిల్యూర్ అయింది. ఇక నేను నచ్చేలా సినిమాలు తీస్తాను, హిట్ సినిమాలు తీస్తానని చెప్పడం ఆయన ఉద్దేశం. ఇక నా సినిమాలు మీకు నిరాశపరచవు అని ఆయన ఉద్దేశం అది. కాబట్టి భవిష్యత్తులో ఆయన పెద్ద సూపర్ హిట్ సినిమాలు తీస్తారని ఆశిద్దాం మనం. ఎందుకంటే బాక్సాఫీస్ బద్దలు కొట్టి కొత్త రికార్డు క్రియేట్ చేసే సినిమాలు ఆయన తీస్తాడేమో చూద్దాం. సో చూద్దాం సార్. మొత్తానికి మంచి మంచి సినిమాలతో విశ్వక్సేన్ భవిష్యత్తులో సినిమాలు రావాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.